హైదరాబాద్ రవీంద్ర భారతిలో మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు 88వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. శ్రీపాదరావు జనంతో కలిసి పనిచేసిన నాయకులన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో శ్రీపాదరావు, వెంకటస్వామి ఆదర్శవంత రాజకీయాలు చేశారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. శ్రీపాదరావు హత్య ఘటనలు భవిష్యత్తులో జరగవద్దన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ప్రముఖులు. సామాజిక దృక్పథం, క్రీడలు, వివిధ రంగాల్లో కృషి చేసిన వారిని సన్మానించారు మంత్రి శ్రీధర్ బాబు. సభలో ఉన్నటువంటి మహామహా మేధావుల్ని, చాలా సీనియర్ లీడర్స్ అందరినీ కూడా అనేక రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి 294 మంది శాసనసభ్యులు, ఉద్దండులు అందరినీ కూడా కంట్రోల్ చేసుకుని ఇటు ప్రభుత్వానికి కావాల్సిన సమయం ఇస్తూనే ప్రతిపక్షానికి కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా వారు చెప్పే ఆలోచనలన్నింటినీ కూడా సభలో చెప్పించేటట్టుగా వారు సమయాన్ని ఇచ్చాం. అటువంటి సభా వ్యవహారాలను చూసినటువంటి వ్యక్తిగా వారి పైన చాలా గౌరవంతో తప్పనిసరిగా నేను ఆ బాధ్యత తీసుకుంటానని చెప్పి వారు ఇక్కడి నుంచి మా ఖమ్మం జిల్లా వరకు తీసుకొని వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొంటుంది. అప్పటి నుంచి వారితో సమయం దొరికినప్పుడల్లా కలుస్తూ ఉండేవారు. శ్రీ శ్రీపాదరావు గారు నేటి రాజకీయ నాయకులకు ఆదర్శం. శ్రీపాదరావు గారు మన నుంచి దూరమైన 25 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ప్రజల మనసుల్లో నిలిచిపోయిందంటే వారి మంచితనం, నడవడి, ప్రజలకు చేసిన సేవలు ఎంత గొప్పగా అర్థం చేసుకోవచ్చు. ఆ ప్రాంతాలకు మన ఉమ్మడి రాష్ట్రానికి కావచ్చు, వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, వాళ్ళు అందించినటువంటి సేవలను మనం మరవకుండా వారు ఏ పద్ధతుల్లో మనం ముందుకు పోయినామో ఆ పద్ధతిలో కొత్త తరం నాయకత్వం కూడా పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి వాళ్ళ జీవితాలు, వాళ్ళ రాజకీయ చరిత్రే మనకు మార్గదర్శకంగా ముందుకు తీసుకొని పోవాల్సినటువంటి బాధ్యత ఈనాడు శాసనసభ్యులకు కావచ్చు, శాసన పరిషత్ సభ్యులకు కావచ్చు, వివిధ హోదాల్లో ఉండేటువంటి స్థానిక సంస్థలు ఉండేటువంటి వాళ్ళు కావచ్చు. ఎందుకంటే శ్రీపాదరావు గారు గ్రామ పంచాయతీ సర్పంచ్ నుంచే ప్రారంభమైనారు. ఈరోజు రాబోయే కాలంలో ప్రజానికానికి సంబంధించిన అంశాల విషయంలో ఆ సమస్యల పరిష్కారంకి దోహదపడతాయనే నమ్మకం ఇచ్చే కార్యాచరణ మేమందరం తీసుకుంటా ఉన్న తరుణంలో ఈరోజు మా నాన్నగారు శ్రీపాదరావు గారు వారు అనేక సందర్భాల్లో మేము ఆ రోజు రాజకీయంలో లేనప్పటికీ అనేక అంశాలు మాకు చెప్తుండేవారు. విలువలతో పోలేకపోతా ఉన్నాం అనే బాధ కూడా ఉంది. మారుతా ఉన్న సమాజాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎన్నికలు కూడా గెలుస్తా ఉన్నాం. ఇటు శ్రీపాదరావు గారు, అటు వెంకటస్వామి గారు, ఇటు చొక్కారావు గారు, అటు సత్యనారాయణరావు గారు, పెద్దలంతా కూడా జిల్లా రాజకీయాల్లో ఒక సమకాలీన రాజకీయాల్లో వారంటూ ఇప్పటికి కూడా ఈ జిల్లాలో ఒక పారదర్శకంగా, నీతివంతంగా, అభివృద్ధిని ఏ విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకుపోయేటువంటి ఆలోచనతో పోయేటువంటి శ్రీపాదరావు గారు మా అందరికీ కూడా మార్గదర్శి.